తెలివితేటలతో గెలిచిన కాకి కథ. అనగనగనగా అడవిలో తెలివైన కాకి ఒకటి ఉండేది. ఆ కాకి ఎలాంటి సమస్య వచ్చినా తన తెలివితేటలతో పరిష్కారం కనుగొనేది. వేసవి కాలం వచ్చేసింది. ఒక రోజున కాకికి దాహం వేసింది. అది నీళ్లు తాగాలనుకుంది. నీళ్ళు తాగాలి. చాలా దాహంగా ఉంది. ఇలా దాహంతో ఉండలేను. కాకి అడవిలో ఎగురుతూ చెరువులో, కుంటలో నీళ్లకోసం వెతికింది. అది వేసవి కాలం కాబట్టి చెరువులు అన్నీ ఎండిపోయాయి. కాకికి నీళ్లు కనబడలేవు. కాకి ఓపికతో అడవిలో నీటికోసం వెతుకుతూ చుట్టూ తిరిగింది. ఒక వస్తువు మెరుస్తూ ఉన్నట్టు భూమిపై కనిపించింది. కాకి అది ఏంటో అని దగ్గరగా వెళ్లి చూస్తుంది. కాకి ఆశ్చర్యంగా చూసింది. అది ఒక మట్టికుండ. నా ప్రయత్నం వృధా కాలేదు. చివరికి నీళ్లు దొరికాయి. కాకి నీరు తాగేందుకు కుండ దగ్గరికి వెళ్ళింది. కాని నిరాశకు లోనైంది. ఎందుకంటే కుండలో నీళ్లు అడుగున ఉన్నాయి. కుండలో నీళ్లు ఇంత కిందకు ఉంటే తాగడం ఎలా? కాకి కుండని ఒంచే ప్రయత్నం చేసింది. నీళ్లు కొద్దిగానైనా బయటకు రావాలనుకుంది. కాని అది చాలా బరువుగా ఉండడంతో కదిలించలేకపోయింది. కాకి అలసిపోయి నిరుత్సాహపడింది. కాకి ఒక్క క్షణం ఆగి ఏం చేయాలి అని ఆలోచించింది. ఈ కుండ నుండి నీళ్లు తీయాలంటే ఏం చేయాలి? కాకి తన తెలివిని ఉపయోగించి చుట్టూ సహాయక వస్తువుల కోసం వెతికింది. కాకి కొంత దూరంలో చిన్న చిన్న రాళ్లు ఉన్నాయని గమనించింది. ఈ రాళ్లు లోపల వేస్తే అవి దిగిపోయి నీటి స్థాయి పైకి వస్తుంది. అప్పుడు నాకు తాగడం సులభమవుతుంది అని ఆలోచించి వెంటనే రాళ్లను ఒక్కొక్కటిగా తీసుకుని కుండలో వేసింది. ప్రతి రాయిని వేసినప్పుడు నీళ్లు కొద్దిగా పైకి వచ్చేవి. కాకి తిరిగి మరో రాయిని, మరల ఇంకొక రాయిని వేసింది. చివరికి నీటిమట్టం బాగా పైకి వచ్చి కాకి తాగగలిగే స్థాయికి చేరింది. కాకి ఆనందంగా నీళ్లు తాగింది. కాకి దాహం తీరింది. కాకి ఆకాశంలో మేఘాల మధ్యగా ఎగిరిపోయింది. జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ఎదుర్కొంటానన్న నమ్మకంతో. ధన్యవాదాలు. మా కథను చూసినందుకు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసి కొత్త కథలు, పాటలు వెంటనే చూడండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మమ్మల్ని మీ స్నేహితులతో పంచుకోండి. తర్వాతి సరదా వీడియోలో కలుద్దాం. మా ఎల్ కార్టూన్ వినోదం, విజ్ఞానం కలిసిన ప్రపంచం.